ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేటట్టుగా మనల్ని బలపరిచి ఈ దినమంతట్లో కూడా ఆయన సన్నిధిని మన మీద ఉంచి నడిపించినట్లుగా దేవుని వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. చూడండి, కీర్తనల గ్రంథం 52వ కీర్తన మరి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలో 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రేమటి వలరా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దావీదు ఇలా చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం దేవుని వాక్యములో నుండి. మరి దావీదు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. మరి దావీదు దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె పచ్చగా ఒలివ చెట్టు వలె ఉందని దావీదు చెప్తున్నట్లుగా మనం ఈ సమయంలో చూస్తున్నాం. అయితే మరి దావీదు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మరి పచ్చగా ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. మరి పచ్చగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా, ఏ స్థలంలో ఉండాలా, ఎక్కడ ఉంటే మనము పచ్చగా ఉంటాము అనేది మనం గమనించినట్లయితే అది దావీదు కోరుకునేది ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉందను అంటున్నాడు. పచ్చగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరములో ఉంటే నేను పచ్చగా ఉంటాను అంటున్నాడు. అవును, దేవుని మందిరము మరి ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరంలో ఉండాలని దావీదు చాలా ఇష్టపడుతున్నాడు దావీదు దేవుని మందిరం గురించి. ఈరోజు ప్రేమంటులారా, చాలామంది మనం గమనించినట్లయితే దేవుని మందిరము, దేవుని సన్నిధి అంటే చాలామంది ఇష్టపడకపోవచ్చు, కష్టంగా ఉంటుంది. దేవుడు అంటే, దేవుని మందిరం అంటే చాలామంది కష్టంగా ఉంటుంది. అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఏమైపోతున్నారంటే చాలామంది ఎండిపోతున్నారు. వాళ్ళ జీవితాలలో పచ్చదనం లేదు, పరిశుద్ధత లేదు, దేవుని సన్నిధి వాళ్ళ లేదు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎండిపోతున్నారు. ఇప్పుడు యోహాను సువార్తలో మరి యేసు ప్రభువు వారు చెప్పారు, 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మరి 5వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, ఎవడు నా యందు మరి నిలిచి ఉంటాడు వాళ్ళు బహుగా ఫలిస్తాడు అంటాడు. దేవుని యందు ఎవరు ఉంటారో వాళ్ళు బాగా ఫలిస్తారు అంటున్నాడు. ఫలించే చెట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. నా యందు నిలిచి ఉంటే నేను మీద నిలిచి ఉంటాను అంటాడు. వాడు బహుగా ఫలిస్తాను అంటున్నాడు. అవును, యేసు ప్రభువునందు మనం నిలిచి ఉన్నప్పుడు, యేసు ప్రభువులో మనం ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అప్పుడు పచ్చగా ఉంటాం. అందుకే యేసయ్య అన్నాడు, మీరు నాకు ఎరుగా ఉండి మీరేమీయో చేయలేరు అన్నాడు. అన్నాడు. తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే అది పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది, అది బహుగా ఏం చేస్తుంది, ఆనందిస్తుంది. అలాగే ఆ తీగ మరి లేనప్పుడు, బయట ఉన్నప్పుడు అది ఎండిపోతుంది. దానివల్ల నిష్ప్రయోజనం, ఏది పనికిరాదు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటామో, దేవుని జీవితంలో మనం కలిగి ఉంటామో, దేవుని మనం కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలివ చెట్టు వలె ఉందును. నేనైతే దేవుని మందిరంలో. కాబట్టి చాలామంది దేవుని మందిరాన్ని
కోరుకోరు, ఇష్టపడరు, దేవుని మందిరానికి రారు, దేవుడి మందిరంలో ఉండడానికి ఇష్టపడరు. అయితే పరిమంటులారా, ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నది అంటే, దేవుడిని స్పందిస్తుంది అంటే, నిన్ను పలకరిస్తుంది అంటే దేవుని వాక్యము. ఈరోజు నువ్వు దేవుడి మందిరాన్ని కలిగి ఉండటానికి, దేవుని సన్నిధి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. ఈరోజు దేవుని కలిగి ఉంటే నీ జీవితం అంతా కూడా నీ జీవితకాలం అంతా కూడా నీ భవిష్యత్ అంతా కూడా పచ్చగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఒకవేళ సమస్యలున్నా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా వాటిని దేవుడు చర్చిస్తాడు. దేవుడు నీతో ఉంటాడు కాబట్టి నిన్ను పచ్చగా ఉండటానికి ఆయన ఉంచడానికి నిన్ను వాడుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చాలామంది దేవుని సన్నిధిని కోరుకోరు. దావీదు అంటాడు 23వ కీర్తనలో 6వ వచనంలో చూసినట్లయితే, నేను దేవుని మందిరం మరి చిరకాలము యెహోవా మందిరంలో నివసించేదను అని అంటాడు. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించగోరుంటాడు. కాబట్టి దేవుని మందిరాన్ని మనం కోరుకున్నప్పుడు, దేవుని సన్నిధి కోరుకున్నాం, దేవుడు ఇక దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి మన మీదకు వచ్చి మన దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వచ్చున్నాడు. పరలోకాన్ని విడిచి ఆయన దేవుడు నీ కొరకై వచ్చి తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించి నిన్ను బహుగా పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ పచ్చదనం కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేయనట్లుగా ఈరోజు దేవుని సన్నిధి ఎత్తుకండి, దేవుని సన్నిధిలో జీవించండి. మీ జీవితం అంతటా కూడా పచ్చదనంగా ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, ఒక మంచి సాక్ష్యంగా చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను. నేనైతే, నువ్వు చెప్పగలుగుతున్నావా? నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను అంటున్నాడు. మరి నువ్వు చెప్పగలుగుతున్నావా? నా జీవితంలో ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, ఇబ్బంది లేదు, అని హ్యాపీగా ఉన్నాను అని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకసారి నువ్వు పచ్చగా ఉండవని అనుకుంటున్నావా, చూస్తున్నావా? అలా లేకపోతే ఈ దినమే దేవుని ఎత్తుకు, దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయి. నీ జీవితకాలం అంతా మరి నిన్ను దేవుడు పచ్చగా ఉండటానికి, పరిశుద్ధంగా చేయడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. నీకోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నువ్వు పొందాల్సిన శిక్ష, నువ్వు పొందాల్సిన వేదన, నువ్వు పొందాల్సిన మరణం ఆయన పొంది నిన్ను విడిపించి నీకు రక్షణ దయచేశాడు. కాబట్టి మరి ఈరోజు నేనైతే దేవుని మందిరంలో ఒలివ మొక్కలు పచ్చగా ఉన్నట్లుగా మన జీవితంలో పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ వందనాలు. ఈ ఉదయకాల సమయమున తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు స్తోత్రములు. అవునైనా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులో ఉందని చెప్పాను నాయన. నీ సన్నిధి ఉంటే మాకు ఎంత పచ్చగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటామో మాకు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభ మీరొక్కరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.